అందరికీ నమస్కారం. ఈ నెల 25వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ అయ్యే ఓజీ సినిమాకి, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏపీ ప్రభుత్వం టికెట్ల రేటు పెంచుతూ జీవో రిలీజ్ చేసింది. ప్రీమియర్ షోకి 1000 రూపాయలు. దానికి నిన్నటి నుండి వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ సోషల్ మీడియాలో తెగ గింజేసుకుంటున్నారు. అసలు మీకేంటి బాధ? ఇప్పుడు ఓజీ సినిమా ప్రీమియర్ షోకి ఎవడు వెళ్తాడు? పవన్ కళ్యాణ్ గారు అభిమానులు వెళ్తారు, మీరు కాదు కదా. మీకేంటి అంత ఇబ్బంది? ప్రీమియర్ షోకి 1000 రూపాయలు పెట్టి చూడాలనుకునేవాడు ఖచ్చితంగా వెళ్ళి చూస్తాడు. యూఎస్లో 5 లక్షలు పెట్టి టికెట్ కొన్నారు. ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద 3 లక్షలు పెట్టి టికెట్లు కొన్నారు. ఫస్ట్ టికెట్లు 8 లక్షలు జనసేన పార్టీకి డొనేట్ చేశారు. ఏ రోజన్నా మీరు ఇలాంటి మంచి పనులు ఏదైనా ఒకటి చేశారా? మా దగ్గర స్తోమత ఉంటే వెళ్తాం. 1000 రూపాయలు కాబట్టి 10,000 రూపాయలు కాదు, 1000 రూపాయలు కాకపోతే 10,000 పెట్టేనే వెళ్తాం. మీకేంటి? మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లేకపోతే నెక్స్ట్ రోజు చూస్తాం. మీకు ఇది కాదు కదా కావాల్సింది. మీరేం మాట్లాడాలి? ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. మీరు జగన్ రెడ్డిని కదా మాట్లాడాల్సింది. అన్న అసెంబ్లీకి వెళ్ళన్నా, అసెంబ్లీలో మాట్లాడన్నా, గలవిప్పన్నా, రైతు సమస్యల మీద మాట్లాడన్నా, ప్రజా సమస్యల మీద మాట్లాడన్నా, కార్మిక సమస్యల మీద మాట్లాడన్నా, ఇది కదా మీకు కావాల్సింది. మీరు ఎందుకు మళ్ళీ దీనిలోకి వస్తున్నారు? సోనియా గాంధీని ఎదిరించిన మొగోడు కదా మీ అన్న, మరి ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నాడు? దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి ప్రజా జీవితం, పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు. మీ నాయకుడు ఏం లేదా? మీరు ఆయన మీద ఎంత బుర్ర చల్లాలని చూసినా, మీరు ఆయన ఎంత విమర్శించినా, ఆయన అంతకంతకే పైకి ఎదుగుతాడు. అది గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.